హాయ్ గైస్, పంచపిక్కలతో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం వచ్చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ అయితే బాగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. గ్రేవీ కోసం ఆనియన్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగడం వల్లే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈలోపు ఒక టమాటో కూడా పేస్ట్ చేసి ఉంచుకోవాలండి. తర్వాత పంచపిక్కలు కదా మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ 80% కుక్ చేసుకుని ఉంచుకోవాలి ముందు. తర్వాత పొట్టు మొత్తం ఒలిచేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొద్దిగా ధనియాల పొడి, ఇలాంటి మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కాకపోతే టమాటో పేస్ట్ వేసుకున్న వెంటనే యాడ్ చేసుకుందాం. ముందుగా ఇది ప్యాన్కి అంటుకోకుండా క్లియర్గా అయితే బాగా వేపుకోవాలి. మసాలాలు మొత్తం బాగా వేగి మగ్గిన తర్వాతే పంచపిక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా అయితే వేపేసుకోవాలండి. ఇలా ఏగి ఇందులోంచి ఆయిల్ అయితే బయటికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మసాలాలన్నీ వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఇంకా 2 స్పూన్స్ ధనియాలు పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు పంచపిక్కలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకొంచెం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ బాగా ఉడకాలి అంటే మిగతా 20% ఉడకడం కోసం మూత అయితే కొంచెంసేపు పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత మూత తీసేసి సగం ఉడికిపోయిన తర్వాత నార్మల్గా కుక్ చేసుకోవాలి. మూత తీసి కుక్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది. ఇందులో సాల్ట్ సరిపోయింది లేదు ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇది చపాతీలోకి ఇంకా పరోటాలకు కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసింది లేనిది కమెంట్ చేయండి. వెజ్ తినాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ గ్రేవీతో తింటే బాగుంటుంది. పంచపిక్కల కర్రీ ఎప్పుడన్నా టేస్ట్ చేసింది లేనిది కమెంట్ చేయండి. ఇంతే అండి, పంచపిక్కల కర్రీ చికెన్ గ్రేవీతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.